కొమరంభీం జిల్లాలో పులి సంచారం మరోసారి కలకలం రేపింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమృత్గూడ సమీపంలో రోడ్డుపై పులి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. పులి కదలికలతో రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొమరంభీం జిల్లాలో పులి సంచారం మరోసారి కలకలం రేపింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ అంతరాష్ట్ర సరిహద్దులో పెద్ద పులి సంచారంతో అయితే ఇటు రెండు రాష్ట్రాల అటవీ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 4 రోజుల క్రితం ఇటు మహారాష్ట్రలోని వీరూరులో ఒక మహిళ రైతు కూలిపై అటాక్ చేసి ఇటు దాడి చేసి చంపివేసిన ఘటన మరొక ముందే ఈ రోజు పంట చేలలో నుంచి ఏకంగా రోడ్డుపైకి పులి వచ్చి వెళ్తూ ఉండడంతో అయితే ఇటు వాహనదారులు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. సిర్పోటికి మహారాష్ట్ర అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని అమృతగూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై పెద్ద పులి కలకలం అయితే సృష్టించింది. పంట పొలాల నుంచి ఒక్కసారిగా ఇటు రహదారి వైపు రావడంతో అయితే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా ఇటు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులకు పెద్ద పులి వచ్చిందంటూ కూడా వారు గట్టిగా కేకలు వేస్తూ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ అయితే పెద్ద పుల్ల సంచారంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పులుల దాడిలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలైన సంఘటనలు కూడా మనం చూసాం. అంతేకాకుండా మహారాష్ట్ర సరిహద్దులో కూడా ఓ మహిళా రైతు కూలి కూడా మృతి చెందిన పరిస్థితులు. అంతేకాకుండా పదుల సంఖ్యలో ఇప్పటికే ఇటు పశువులపై దాడి చేసి హతమారుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఇటు పులుల సంచారంతో అయితే మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దులున్న అటవీ శాఖ అధికారులు అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇటు పులిలు. అంతేకాకుండా అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఇటు పులుల సంచారంతో ఇటు పొలం బళ్ళకు వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉండగా చేతికొచ్చిన పంటలు కూడా పూర్తిగా నష్టపోతున్నామనేసి అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా ఇటు మహారాష్ట్ర నుంచి కొమరంభీం జిల్లాలోకి ఎక్కువ మొత్తంలో ఇటు పెద్ద పులులు వలసలు రావడం, వాటి సంచారంతో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పెద్ద పులి సంచరించిన ప్రాంతంలో సమీప గ్రామాల ప్రజలైతే అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా సాయంత్రం వరకు కూడా పంట చేలలో ఉండొద్దు, 4 గంటల వరకే ఇంటికి వెళ్లాలని సూచనలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం కూడా లేట్ గా వెళ్లి సాయంత్రం కూడా ఎర్లీగా ఇంటికి రావాలి. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఎవరు కూడా రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్ళకూడదు, పంట చేలలకు వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్లాలనేసి హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.